కోటి ఆశలతో అమెరికా గడ్డ మీద కాలు మోపిన సునైన జీవితంలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. దేశం కాని దేశంలో జీవిత భాగస్వామి శ్రీనివాస్ దూరమయ్యాక ఆమె జీవితం సుడిగుండంలో చిక్కుకుంది. గత 11 సంవత్సరాలుగా శ్రీనివాసే ఆమె జీవితం. అతడే ఆమెకు ఆధారం, అతడే ఆమెకి స్ఫూర్తి. కానీ జాత్యహంకార దాడిలో శ్రీనివాస్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆమెకిప్పుడు కన్నీళ్లే మిగిలాయి. గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న సునైన దుఃఖం నిజంగానే వర్ణనాతీతం. జీవితంలో అంతులేని అగాధం చీకటి మిగిలిన శ్రీనివాస్ భార్య సునైన నేనే. జాత్యహంకార దాడిలో నేను భర్తను కోల్పోయాను. శ్రీను నా భర్త మాత్రమే కాదు, స్నేహితుడు, ఆంతరంగికుడు కూడా. శ్రీనివాస్ నాకే కాదు, తనకు తెలిసిన చాలామందికి స్ఫూర్తి ప్రదాత. 2006 ఆగస్టులో ఆర్క్యూట్ అనే సోషల్ నెట్వర్క్లో శ్రీనివాస్తో పరిచయమైంది. ఆ పరిచయం మాటలకే పరిమితం కాలేదు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి బలమైన బంధమైంది. అమెరికాకొచ్చి చదువుకొని సొంత కాళ్లపై నిలబడాలనుకున్న నా కలను నిజం చేసింది శ్రీనివాసే. గత ఏడాది మే నెల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. 4 ఏళ్ల కెరియర్ బ్రేక్ తర్వాత ఉద్యోగాన్వేషణలో ఎన్నోసార్లు నిరాశ అలుముకున్నా, డీలా పడిపోయినా నా భుజం తట్టి నన్ను మళ్లీ మళ్లీ నిలబెట్టింది శ్రీను అన్న విషయం ఎలా మర్చిపోగలను? ఏవియేషన్ ఇండస్ట్రీలో కొత్త ఆవిష్కరణల కోసం శ్రీను తన జీవితాన్ని అంకితం చేశాడు. అమెరికాలోని రాక్వెల్ క్యాలిన్స్లో ఉద్యోగం ప్రారంభించాడు. విమానాల పనితీరును మెరుగుపరిచే ప్రైమరీ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ విభాగంలో పనిచేశాడు. ఎన్నో కలలతో కాన్సస్ సిటీకి మేము వచ్చాం. కలలు కన్నా ఇంటిని కట్టుకున్నాం. శ్రీనుయే స్వయంగా ఇంటికి పెయింట్ చేశాడు. కానీ ఇప్పుడు ఆ కళ్ళలన్నీ కళ్ళలుగా చెదిరిపోయాయి. శ్రీనును ఎవరో కాల్ చేశారు అని పోలీసులు చెప్పగానే నమ్మలేకపోయా. నేను వింటున్నదేంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆ మాట విన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కన్నీళ్లు ఆగడం లేదు. అమెరికాలో ఎంతో మందిని స్నేహితులను కూడగట్టుకున్న శ్రీనివాస్ అందరికీ సెలవంటూ వెళ్ళిపోయాడు. ఆరేళ్ల స్నేహం తరువాత ఇద్దరం 3 ముళ్లతో ఒకటయ్యాం. మా పెళ్లి ఈజీగా ఏం జరగలేదు. శ్రీను తన కుటుంబ సభ్యుల్నే కాదు, నాకు కూడా నచ్చ చెప్పడానికి చాలా కష్టపడ్డాడు. మా కుటుంబీకులతో చాలాసార్లు మాట్లాడాడు. వాళ్ళు వేసిన అన్ని ప్రశ్నలకు కూల్గా చిరునవ్వుతోనే సమాధానాలు చెప్పాడు. పెళ్లి తర్వాత మా కుటుంబంలోని అందరి ఫేవరెట్ అయ్యాడు శ్రీను. ఎవరు మంచి ఆహారం పెట్టినా అన్నదాత సుఖీభవ అనడం శ్రీనివాస్కి అలవాటు. తన తల్లిదండ్రులన్నా తన దేశమన్నా శ్రీనివాస్కి అంతులేని అభిమానం. చదువుల కోసం తన తండ్రి కష్టపడింది, ఎలా పెంచింది నాతో చెప్పని రోజంటూ లేదు. ఇమిగ్రేషన్ చట్టాలు, వాటిలో మార్పులపై శ్రీను ఎంతో కలత చెందడం నేను గమనించా. మంచిని గురించి ఆలోచిస్తే మనకు మంచి జరుగుతుందని శ్రీను అంటుంటాడు. కానీ అందరి మంచిని కోరిన శ్రీను ఇవాళ లేడంటే ఏమనుకోవాలి? జాత్యహంకార నేరాలను అదుపు చేయడానికి అమెరికా ప్రభుత్వం ఏం చేస్తోందన్నదే నాకు కావాలి. అమెరికా మన దేశమేనా
అని ప్రతి వలసదారుడికి అనుమానం వస్తోంది. మనం కలలు కన్న దేశమేనా ఇది? మన పిల్లల్ని, కుటుంబాల్ని పోషించుకోవడానికి ఇక్కడ భద్రత ఉందా? ఏదేమైనా నేను మళ్ళీ అమెరికాకు వస్తా. శ్రీనివాస్ కలల్ని సాకారం చేస్తా. చివరిగా ఐ లవ్ యూ శ్రీను. కూచిబొట్ల శ్రీనివాస్ను కాల్చి చంపిన తెల్ల దురహంకారంపై అమెరికాలోని భారతీయులు నిలదీస్తున్నారు. అమెరికాలోని ఇతర వర్ణాల ప్రజలపై శ్వేత జాతీయులు చేస్తున్న దారుణాలను భారత సంతతికి చెందిన ఓ మహిళ నిలదీస్తోంది. అదే సమయంలో అగ్రరాజ్యంలో అలుముకున్న చీకటి కొత్త ఉదయానికి నాంది పలకాలని ఆకాంక్షిస్తోంది. ఆమె మాటలు తెల్లజాతి అహంకారాన్ని ప్రశ్నిస్తున్నాయి. వలారీ కౌర్ తెల్ల దురహంకారంపై పోరాడుతున్న అగ్గిబరాట. మన దేశంలో ఈమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు గాని అమెరికాలో ఈమె బాగా పాపులర్. ఈమె కుటుంబం 100 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడి సమాజంలో ఆమె కుటుంబం కలిసిపోయింది. కానీ సెప్టెంబర్ 11 దాడుల తర్వాత పెరిగిన జాత్యహంకారంపై వలారీ కౌర్ ఉద్యమం చేస్తున్నారు. న్యాయవాదిగా, హక్కుల కార్యకర్తగా, ఫిలిం మేకర్గా మైనారిటీలకు అండగా నిలుస్తున్నారు. జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగువాడు కూచిబొట్ల శ్రీనివాస్ మృతిపై వలారీ కౌర్ స్పందించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక శ్రీనివాస్ హత్య తొలిఘటన అని, కానీ సెప్టెంబర్ 11 దాడుల తర్వాత మొదలైన విద్వేష దాడుల్లో తాజాదని ట్విట్టర్లో స్పందించారు ఆమె. అమెరికా జాత్యహంకారం, విద్వేషం తారస్థాయికి చేరుకున్నాయని చెప్పారు వలారీ కౌర్. కానీ తాను కొత్త ఉదయం చూస్తున్నట్లు ఆమె చెబితే వస్తున్న స్పందన అనూహ్యం. But I am leaving my son a world that is more dangerous than the one that I was given. Because we are raising a brown boy in America. A brown boy who may someday wear a turban as part of his faith. And in America today, as we enter an era of enormous rage, as white nationalists hail this moment as their great awakening, as hate acts against Sikhs and our Muslim brothers and sisters are at an all-time high, I know that there will be moments, whether on the streets or in the schoolyard, where my son will be seen as foreign, as suspect, as a terrorist. The future is dark. On this New Year's Eve, this watch night, I close my eyes and I see the darkness of my grandfather's cell. And I can feel the spirit of ever-rising optimism in the Sikh tradition, Chardi Kala, within him. And so the mother in me asks, what if? What if this darkness is not the darkness of the tomb, but the darkness of the womb? What if our America... is not dead, but a country that is waiting to be born? What if the story of America is one long labor? What if all of our grandfathers and grandmothers are standing behind us now, those who survived occupation and genocide, slavery and Jim Crow, detentions and political assault? What if they're whispering in our ear today, tonight, you are brave? What if this is our nation's great transition? అమెరికన్ సమాజంలోని విద్వేష పోకళ్లు సమసిపోయి గొప్ప మార్పు కోసం కదలాలని వలారీ కౌర్ ఆకాంక్షిస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన అన్ని జాతుల ప్రజలది కూడా ఇదే ఆకాంక్ష. కానీ టెంపర్ ట్రంప్ మాత్రం ఇలాంటి మానవతావాదుల మాటలు వింటారా? అమెరికా ఫస్ట్ అంటూ విద్వేషాన్ని మరింత పెంచి పోషిస్తాడా అన్నదే ప్రపంచవ్యాప్తంగా హాట్ డిబేట్. నువ్వు ఇండియన్వా? అయితే గెట్ అవుట్. నువ్వు నల్ల జాతీయురాలువా? అయితే ఆఫ్రికాకు వెళ్ళిపో. మీరు విదేశీయులు కాబట్టి ఏమైనా అంటాం, ఏదైనా చేస్తాం. ఇది ట్రంప్ నూరిపోసిన జాత్యహంకారం. అమెరికా ఫస్ట్ అంటే ఇదేనా అని ప్రపంచమంతా ప్రశ్నిస్తోంది. ఒక ఆఫ్రికన్ మహిళ ట్రంప్కి సంధించిన సూటి ప్రశ్న ఇదే. అమెరికా స్వేచ్ఛకు మారుపేరని ఆ దేశీయులు సగర్వంగా చెప్పుకుంటారు. భూతల స్వర్గమని డబ్బా కొట్టుకుంటారు.
కానీ ఒక ట్రంప్ కావచ్చు, ఒక ప్యూరింటన్ కావచ్చు, మరే ఇతర తెల్ల జాతీయుడైనా కావచ్చు, వాళ్ల జాత్యహంకారంతో దాడులు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. అమెరికాలో నివసించే ఈ నల్లజాతి మహిళపై ఇలాంటి జాత్యహంకార దాడి జరిగింది. ఆమె ఉదయం ఆఫీసుకు కారులో వెళుతుండగా ఓ దుర్మార్గుడు ఆమెను ఫాలో అయ్యాడు. ఆమె కారును ఢీకొట్టాడు. ఎందుకు ఇలా చేశావంటే నువ్వు నల్లజాతికి చెందటమే ఇందుకు కారణమన్నాడు. It's my car, not because I cut him off. I'm driving reckless on the highway. He hits my car because I'm black. I still can't believe this shit. And I'm listening to my reggae like I always do. Anybody knows me know I love my music. So I'm driving to work this morning. Man hits my car. I can't believe it. What's the matter? I just can't believe somebody hit my car because I'm black. I can't. Like, I'm still in shock. I'm gonna Trumpanize you today and you need to go back to Africa. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో జాత్యహంకారం పెరిగిపోయింది. కనీవిని ఎరుగని స్థాయికి చేరుకుంది. ఏ ఒక్క చోటో కాదు, ప్రతి రాష్ట్రంలో ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. వలసదారులు నిందలు, అవమానాలు భరిస్తూనే ఉన్నారు. జాత్యహంకారుల దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విద్వేషాన్ని ప్రెసిడెంటే రెచ్చగొడుతుంటే వలసదారులకు రక్షణ ఎవరు? అమెరికాలోని అందరూ అడుగుతున్న ప్రశ్నిదే. అయినా కూడా ట్రంప్ మాత్రం మొండిగా వాదిస్తూనే ఉన్నాడు.